హలో ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లోనే నిర్మించబోతున్న ప్రపంచంలోనే తొలి స్విస్ మాల్. దీని కథ ఈ వీడియోలో చూద్దాం. ఇది సాధారణ షాపింగ్ మాల్ కాదు, ఇదొక ఎక్స్పీరియన్స్. స్విట్జర్లాండ్ జీవన శైలిని మనకు పరిచయం చేసే ఒక డెస్టినేషన్. హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఐటీ సిటీ మాత్రమే కాదు, మల్టీనేషనల్ కంపెనీలు, బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యూచరిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై-రైజ్ అపార్ట్మెంట్స్తో నిండిన ఒక గ్లోబల్ పవర్ హబ్. సాధారణంగా షాపింగ్ మాల్స్ అమ్మకంపైనే ఫోకస్ చేస్తాయి, కానీ స్విస్ మాల్లో లగ్జరీ షాపింగ్, స్విస్ స్టైల్ కెఫేలు, అలాగే ఫైన్ డైనింగ్, లైఫ్ స్టైల్ బోటిక్స్, కల్చరల్ స్పేసెస్, ప్రీమియం ఎంటర్టైన్మెంట్స్ లాంటి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఇక్కడ ప్రతి ఫ్లోర్కు ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి డిజైన్లో స్విస్ క్వాలిటీ కనిపిస్తుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే తొలి స్విస్ థీమ్ మాల్ అంటున్నారు. స్విట్జర్లాండ్ అంటేనే ఒక నమ్మకం, నాణ్యత, ఖచ్చితత్వం, లగ్జరీ, ఇంకా టైమ్లెస్ డిజైన్. వాచెస్ నుంచి చాక్లెట్స్ వరకు స్విస్ మేడ్ అంటేనే ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంటుంది. ఈ కాన్సెప్ట్ను హైదరాబాద్కు తీసుకురావడం అంటే గ్లోబల్ ఎక్సలెన్స్తో భారతదేశం భాగస్వామ్యం కావడం అన్నమాట. ఈ మాల్ నిర్మించడానికి హైదరాబాద్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే దీనికి స్పష్టమైన కారణాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో మల్టీ కల్చరల్ పాపులేషన్ ఉంది, హై పర్చేసింగ్ పవర్ ఉంది, లగ్జరీ లైఫ్ స్టైల్ వేగంగా పెరుగుతోంది. హైదరాబాద్కు గ్లోబల్ కనెక్టివిటీ ఉంది. ఈ స్విస్ మాల్ కేవలం లగ్జరీ కోణంలోనే కాదు, ఇది హై క్వాలిటీ జాబ్స్ సృష్టిస్తుంది, టూరిజాన్ని పెంచుతుంది, గ్లోబల్ బ్రాండ్స్ను ఆకర్షిస్తుంది, రియల్ ఎస్టేట్ విలువను పెంచి హైదరాబాద్ను గ్లోబల్ మ్యాప్లో నిలబెడుతుంది. షాపింగ్ అంటే హడావిడి కాదు, ఒక హాలిడే అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేసే విధంగా ఈ మాల్ రూపుదిద్దుకోబోతోంది. లగ్జరీ షాపింగ్ అంటే అందరూ దుబాయ్కి వెళ్ళిపోవడమో, సింగపూర్ వైపు చూడడమో చేస్తూ ఉంటారు. కానీ ప్రపంచంలోనే తొలిసారి ఈ స్విస్ మాల్ హైదరాబాద్లో మొదలు కావడం వల్ల నెక్స్ట్ గ్లోబల్ లైఫ్ స్టైల్ డెస్టినేషన్ మన హైదరాబాద్ కాబోతోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.